రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం పరిశ్రమలకు మధ్య బకాయిల సెగ రాజుకుంది. ఒకవైపు 5 నెలలుగా రావాల్సినటువంటి 3700 కోట్లకు పైగా బకాయిలు చెల్లించనుండగా మరిక మరోవైపు ప్రస్తుత సరఫరాలపైన అయితే నగదు రాయితీ పేరిట అయితే ప్రభుత్వం కోతలు విధించడం పైన కంపెనీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ముందుగా పాత బకాయిలను వడ్డీలతో సహా చెల్లించాలని, ఆ తర్వాతే రాయితీ పథకాల గురించి ఆలోచించాలని పరిశ్రమ సంఘాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు ప్రముఖ మద్యం సంఘాలైనటువంటి బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇక ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇక మరి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ సంయుక్తంగా అయితే తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశాయి. తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ప్రభుత్వం మద్యం సరఫరాదారులకు 2025 డిసెంబర్ నుంచి చెల్లింపులు నిలిపివేసింది. డిసెంబర్ మొదటి వారం నుంచి 2026 ఏప్రిల్ వరకు అయితే సుమారుగా 3725.73 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. అయితే మరి జూన్ 1 నుంచి ప్రభుత్వం కొత్త నిబంధనలు అయితే తెరపైకి తీసుకువచ్చింది. దీని ప్రకారం మే నెలలో సరఫరా చేసినటువంటి స్టాక్కు 15 రోజులలోపు అయితే బిల్లులు చెల్లిస్తామని, దానికి బదులుగా 2% నుంచి 2.75% వరకు నగదు రాయితీని ప్రభుత్వం అయితే మినహాయించుకుంటోంది. అంటే పాత బకాయిలు ఇవ్వకుండా కొత్త బిల్లుల్లో అయితే కోతలు విధించడం పరిశ్రమను ఆందోళనకు గురిచేస్తూ ఉన్నాయి. సాధారణంగా వ్యాపార లావాదేవీల్లో నగదు రాయితీ అనేది సరఫరాదారు అంగీకారం లేదా అభ్యర్థన మేరకు ఉండాలి. కానీ ప్రభుత్వం తన యొక్క ఆధిపత్యం ఉపయోగించుకొని ఏకపక్షంగా అయితే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తోందని చెప్పేసి సంఘాలు ధ్వజమెత్తుతా ఉన్నాయి. మరి పాత బకాయిలు ఉండగా కొత్త వాటిని ముందుగా అయితే క్లియర్ చేయడం ప్రామాణిక అకౌంటింగ్ పద్ధతులకైతే విరుద్ధమని చెప్పేసి కంపెనీలు పేర్కొంటూ ఉన్నాయి. ఇది ఇక ఆడిట్ల తనిఖీల్లో ఇబ్బందులకు దారితీస్తూ ఉందని, కంపెనీల యొక్క ఆర్థిక స్థిరత్వాన్ని కూడా దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం తన ఆర్థిక అవసరాల కోసం కొత్త బకాయిలను రాయితీతో క్లియర్ చేస్తూ పాత బకాయిలను అటకెక్కించే ప్రమాదం ఉంది. మరి కాలక్రమేణా ఈ 3700 కోట్లు వసూలు కాని బాకీలుగా అయితే మారితే పరిశ్రమ కుప్పకూలుతుందని చెప్పేసి ఇప్పటికే అయితే ISWAI ఇక CEO సంజిత్ పాది, దాంతోపాటు CI ABC DG అనంత్ అయ్యర్, ఇక BAI DG వినోద్ గిరి హెచ్చరించారు. చెల్లింపులు పాత పద్ధతిలోనే విడుదల చేయాలని చెప్పేసి అయితే వారు డిమాండ్ చేశారు. దేశంలోని మద్యం అమ్మకాల్లో 80% వాటా కలిగినటువంటి ఈ 3 సంఘాలు కూడా ప్రభుత్వానికి పంపినటువంటి లేఖలో స్పష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేశాయి. స్వేచ్ఛ వాణిజ్య సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని, తక్షణమే అయితే పాత బకాయిలు విడుదల చేయాలని కోరాయి. ఈ లేఖపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, మద్యం సరఫరా పైన ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.